యువజన కాంగ్రెస్ నేత కార్తీక్ రెడ్డి చేపట్టిన తెలంగాణ నవనిర్మాణ యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. 5 రోజుల పాటు దిగ్విజయంగా సాగిన ఈ యాత్రలో యువజన కార్తీక్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగారు. రంగారెడ్డి జిల్లా తాండూరులో జరిగిన భారీ బహిరంగ సభ ద్వారా యాత్రకు ఘనంగా ముగింపు పలికారు. సభకు విచ్చేసిన జిల్లా ప్రజలు తమ యువ నాయకుడిని ఆశీర్వదించారు. కాంగ్రెస్ యువ నాయకుడు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి చేపట్టిన తెలంగాణ నవనిర్మాణ యాత్ర ఘనంగా ముగిసింది. రంగారెడ్డి జిల్లా తాండూరులో అశేష జనవాహిని మధ్య పాదయాత్రకు ముగింపు పలికారు కార్తీక్ రెడ్డి. చివరి రోజు తారూరు నుంచి ప్రారంభమైన యాత్ర మన్సాన్పల్లి, తొగ్గాపూర్, మంబాపూర్, కందేనెల్లి, తంజాపూర్ మీదుగా తాండూరు చేరుకుంది. ఐదు రోజుల యాత్రలో కార్తీక్ రెడ్డి చేవెళ్లతో పాటు మహేశ్వరం నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించారు. 101 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో ప్రజలు కార్తీక్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ నవనిర్మాణం ఏ విధంగా ఉండాలన్న దానిపై కార్తీక్ రెడ్డి ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకే యాత్ర చేపట్టినట్లు కార్తీక్ రెడ్డి చెప్పారు. సోనియా గాంధీ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజలకు పడ్డ కష్టాలకి, సుఖాలకి నాస్తి తెలంగాణ రాష్ట్రం. ఈనాడు అటువంటి తెలంగాణ రాష్ట్రం ఎట్టకేలకు మనం నిజం చేసుకున్నామంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆనాడు అమ్మగారు రాజకీయాలకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నాన్నగారి ఆశయాల కోసం యాత్రలో తనకు అండగా నిలిచిన ప్రజలందరికీ రుణపడి ఉంటారని కార్తీక్ రెడ్డి చెప్పారు. ఇంద్రారెడ్డి కుమారుడిగా ప్రజల పక్షాన నిలబడతానన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. 30 ఏళ్ల పాటు తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న జిల్లా వాసులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సమయంలో ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. యాత్ర ముగింపు సభకు ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. యువనేతగా కార్తీక్ రెడ్డి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కార్తీక్ రెడ్డి గొప్ప నాయకుడిగా ఎదుగుతాడన్నారు ఆయన. కార్తీక్ రెడ్డి యాత్ర తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తినిస్తుందని మాజీ మంత్రి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రివర్గులు చంద్రశేఖర్ గారికి చాలా మంది నాయకులు రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన అంటే కార్తీక్ రెడ్డి ఈ రోజు పాదయాత్ర చేసి నిరూపించుకోవడం గురించి కూడా ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన తర్వాత ఇదే కార్తీక్ రెడ్డి ఈ ప్రాంత ప్రజల్లో ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళ మనసులో ఒక స్థలం సంపాదించుకుంటాడు. ఈ రోజు తన తండ్రి ఆశయమైన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చిన సందర్భంగా సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపడతం చేసే విధంగా ఒక యువకుడుగా ఈ పాదయాత్ర చేపట్టడం అనేది అభినందనీయం. ప్రతి ఒక్కరు కూడా రంగారెడ్డి జిల్లా కాదు, యావత్ తెలంగాణ ప్రజానీకం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం కార్తీక్ రెడ్డిని అభినందించాల్సిన అవసరం ఉంది. రంగారెడ్డి జిల్లా ప్రజలకందరికి కూడా వాళ్ళని అందరినీ కూడా చైతన్యపరిచే విధంగా రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తూ రంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలిపే కార్యక్రమంలో ఈరోజు మిత్రులు కార్తీక్ రెడ్డి గారు ఏదైతే 100 కిలోమీటర్ల పాదయాత్ర చేసేసి కృతజ్ఞత తెలిపే కార్యక్రమంలో ఈరోజు పూర్తిగా మా అక్కడ ఆరమల్ సభ నుండి స్టార్ట్ చేస్తే తాండూరు వరకు బ్రహ్మాండంగా ప్రజలతో బ్రహ్మరథం పట్టించుకొని విజయవంతం చేసిన కార్యక్రమానికి నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఈ ముగింపు సభలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు.